ఇండిగో విమాన ఇంజన్ గాల్లోనే ఫెయిల్ అవటంతో పైలట్లు తప్పని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన ఘటన ముంబై ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. ఢిల్లీ నుండి గోవాకు వెళ్తున్న విమానంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 191 మంది ప్రయాణికులున్నారు. భువనేశ్వర్ సిటీకి 100 నాటికల్ మైళ్ల దూరంలో ఫ్లైట్ ఉండగా ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తి ఫెయిల్ అయింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు పాన్ 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 అంటూ ఇంటర్నేషనల్ రేడియో డిస్ట్రిక్ట్ సిగ్నల్తో ముంబై ఏటీసీకి అక్కడి ఫ్లైట్ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నామని సమాచారం అందజేశారు. అనంతరం ముంబై ఎయిర్పోర్టు సిబ్బంది రన్వేకు క్లియరెన్స్ చేసి ఎయిర్పోర్ట్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. అయితే పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.